రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా పనిచేయాలని భాజపా ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. ఓరుగల్లు వేదికగా జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశాలకు రెండో రోజు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, తెరాస సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కోరారు. ఓరుగల్లు వేదికగా జరిగిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. 2 రోజుల పాటు ఈ సమావేశాల్లో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. కేంద్ర మంత్రులు, జాతీయ నేతల నుంచి రాష్ట్ర, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. సుపరిపాలనే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం భవిష్యత్ కార్యాచరణకు రూపకల్పన చేశారు. కార్యవర్గ సమావేశాల రెండో రోజు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ హాజరయ్యారు. వచ్చే 3 నెలలు పోరాటాలతో ప్రజలకు చేరువ కావాలని పార్టీ శ్రేణులకు ఆయన ఉద్బోధించారు. నవీన భారత నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాని మోదీతో దేశంలోని 60-70% ప్రజలు, రాష్ట్రాలు భుజం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయని రామ్ మాధవ్ తెలిపారు. ఇంకా కొన్ని రాష్ట్రాలు మిగిలి ఉన్నాయని, త్వరలోనే వారి వంతు కూడా వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలు, అవస్థలు, సమస్యలు వీటిని ఏ రోజుకు ఆ రోజు లేవనెత్తుతూ రాష్ట్ర ప్రభుత్వంతో, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వంతో సంఘర్షణ చేస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి. 2019లో రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి, కేంద్రంలోకి మంచి సంఖ్యలో ఎంపీలు పంపించడానికి యోగ్యమైనటువంటి స్థితిలో పార్టీని మనం నిలబెట్టాలి మిత్రులారా. అందుకే నేను చెప్పా, పాలిటిక్స్లో సెంటిమెంట్స్ ఉండవు. అరే తోడు మద్దతు కియానా నైజలేగా. మత రాజకీయాలకు మనం వ్యతిరేకులం. మతము పేరుతో రాజకీయ వ్యవస్థలు నడిపించేటటువంటి ప్రయత్నాల్ని ఎంఐఎం చేసినా, రూలింగ్ పార్టీ చేసినా కూడా, టిఆర్ఎస్ చేసినా కూడా, బీజేపీ యాజ్ ఎ పార్టీ విత్ ఎన్ ఐడియాలజీ వ్యతిరేకించి తీరుతుంది. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పార్టీ సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని నేతలు తీర్మానించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేలా, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా పోరాటం చేయాలని నిర్ణయించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి రాష్ట్రంలో అధికారంలో రావడమే కాకుండా పెద్ద సంఖ్యలో పార్లమెంట్ సభ్యులను రేపు 2019లో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడేటువంటి ప్రభుత్వంలో సింహభాగం ఈ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఉండాలనే ఆశయంతో, లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఏదైతే ఇవాళ మతపరమైన రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ పట్ల దూకుడు పెంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేసి 17 సెప్టెంబర్ అంశాన్ని తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజల్ని ఇవాళ సమాయత్తం చేయడం ఒక అంశంగా తీసుకుంటున్నాం. రెండోది 12% మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతికి వ్యతిరేకంగా కూడా పోరాటానికి ఇవాళ బీజేపీ కార్యకర్తను సమాయత్తం చేస్తున్నాం. జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు తమ ప్రసంగాల ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జాతీయ నాయకత్వం మార్గదర్శకత్వంలో ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేస్తామని జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. రామ్ మాధవ్ గారు రావడము చాలా సంతోషాన్ని ఇచ్చింది. చాలా ఉత్తేజవంతమైన స్పీచ్ ఇచ్చారు. మనకు సపోర్ట్ చేసిండని మనం కాకుండా రేపు మనం రాబోయే దాంట్లో ఖచ్చితంగా ఒంటరిగా పోరాటం చేస్తామని ప్రతి కార్యకర్తకు స్ఫూర్తినిచ్చి మాకు చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమాలు మంచిగా ముగిశాయి. ప్రభుత్వంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే పార్టీ పనిచేస్తుంది కాబట్టి మనం కూడా అదే దిశలో మన దాంట్లో మనం కొట్లాడుకోకుండా మనం ఎదుటివాడి మీద పోరాటం చేసి మనం గెలవాలని, ఆ విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి ఇవాళ నిర్ణయించడం జరిగింది. మొన్నదాకా వేసినటువంటి బూత్ కమిటీలు, మండల కమిటీల కార్యకర్తలు అందరినీ కూడా ప్రజలకు తీసుకెళ్లి మరి ప్రజల బలం కూడగట్టుకుని ప్రజా ఉద్యమాలు చేసి పార్టీని బూత్ స్థాయిలో గెలిపించడానికి ప్రయత్నం చేయడానికి ఈ కార్యక్రమాలు బాగా దోహదపడతాయి. టీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలు, ఏదైతే వాగ్దానాలు చేసి ఆ వైఫల్యాలని ప్రజల వద్దకు వెళ్లి ఎండగట్టడం కోసం రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీకి విజయానికి ఊపునిచ్చే రీతిగా మమ్మల్ని భవిష్యత్ కార్యక్రమాలకి ముందుండడానికి ఊపునిచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓరుగల్లు కేంద్రంగా 2 రోజుల పాటు జరిగిన భాజపా కార్యవర్గ సమావేశాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాయి.